హ్యాపీగా మోహన్ని పెళ్లి చేసుకుని బెంగళూరు చెక్కేసేయ్. చేసుకుంటాను. ముందు బాలుగాడి పెళ్లి చేసి ఆ తర్వాత నా పెళ్లి సంగతి చూస్తాను. నాకు జరిగిన ప్రతి అవమానానికి వాడికి గుణపాఠం చెప్తాను. పాపం శైలు చాలా డిప్రెస్ అయి ఉంటుంది. రాత్రంతా నిద్రపోయిందో లేదో పాపం. ఫోన్ చేద్దాం. చెప్పండి మోహన్ గారు. హలో, గుడ్ మార్నింగ్ ఏంజెల్. గుడ్ మార్నింగ్. శైలు, ఇక్కడి నుంచి శైలు అనే పిలుస్తాను. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ శైలు? ఫైన్ అండి. అయినా మీరు ఎలా పిలిచినా పర్వాలేదు. పిలుపులో ఏముందండి, ఏదైనా అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. నువ్వు ఇంకా అందులోంచి బయటకు వచ్చినట్లేదు శైలు. గోవిందు చిన్నప్పటి నుంచి అంతే, కాస్త తొందరపాటు ఎక్కువ. ప్లీజ్ మోహన్ గారు, మనం మన గురించి మాత్రమే మాట్లాడుకుందాం. వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. ఓకే ఓకే ఓకే, కూల్. టిఫిన్ చేసావా? ఏంటి ఈరోజు ప్లాన్స్? ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేదండి. ఓ, అందుకే 2 days లీవ్ తీసుకున్నాను. సూపర్. అయితే నువ్వు వెంటనే రెడీ అయిపో, సిటీ అంతా ఒక రౌండ్ వేసి వద్దాం. సారీ, వర్క్ టెన్షన్లో బాగా అలసిపోయాను. ఇవాళంతా రెస్ట్ తీసుకుంటాను. కావాలంటే రేపు వెళ్దాం, ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. టేక్ రెస్ట్. రేపు కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. ఏంటి గోవింద్ ఇలా భయపెట్టావు? నాకు ఇంకోలా భయపెట్టడం రాదులే. ఏంటి పొద్దున్నే ఫోన్లో బొజ్జగింపులు మొదలుపెట్టినట్టున్నావు? ఇలా నెత్తికెక్కించుకున్నావంటే రేపొద్దు నిన్ను పిలక పట్టుకుని ఆడిస్తుంది. ఊరుకో గోవిందు, నా శైలు అలాంటిది కాదు. షీఈ్ రాకింగ్, తెలుసా? షీఈ్ రాకింగ్ కాదు, అదో పెద్ద సీల్ రాకసి. చూడు, మామూలుగా అయితే ఎవడెలా పోతే నాకేంటి అని పట్టించుకోను. కానీ నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి, పైగా అమాయకుడివి కాబట్టి ఇదంతా చెప్తున్నా. ఆ రాకాసిని పెళ్లి చేసుకున్నావో నీ గోతిని నువ్వే తోకున్నట్టు. బాగా ఆలోచించుకో. అబ్బా, నేను మంచి మూడ్లో ఉన్నాను. అనవసరంగా నా మూడ్ పాడు చేయకు. అసలు నాకు ఆ మహాతల్లి ఎదురైన ఫస్ట్ డేనే ఏం చేసిందో తెలుసా? అది విషయం. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఏంటి నా కోసమే వెయిటింగా? అవును. ఏ ఫైల్స్ మీద సైన్ కావాలా? కాదు, గిల్టీ నుంచి రిలాక్సేషన్ కావాలి. అర్థమయ్యేలా చెప్తావా? నీ ఏదో క్యాలిక్యులేషన్స్ అన్నీ విని అనవసరంగా నేను కూడా శైలుని అనుమానించాను రా. ఏంటి తలస్నానం చేయలేదా? ఇప్పుడు టాపిక్ అదేనా? ఏం లేదు, తలకు పట్టిన దుమ్ము వదలనట్టుంటేను. అర్థమైంది. అరే, మనిషి అన్న తర్వాత కొంచెమైనా ఫీలింగ్స్ ఉండాలిరా. మరి ఇలా బండరాయిలా ఉండకూడదు. బండరాయికే వెయిట్ ఎక్కువ ఉంటుందిరా. సొసైటీలో కావాల్సింది ఆ వెయిటేరా. నీ పంతం నీదే తప్ప ఎదుటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవేంట్రా? హలో సార్, చెప్పండి. ఒకసారి లోపలికి రా. ఓకే సార్, వస్తున్నాను. సార్ అర్జెంటుగా రమ్మన్నారు, నేను వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం తీరిగ్గా కూర్చొని ఫీల్ అవ్వు. మే కమన్ సార్? గుడ్ మార్నింగ్ బాలు, రా కూర్చో. చెప్పండి సార్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. నీకు గుడ్ న్యూస్ చెప్తాను. మరి నాకేంటి,
ఆహా, నాకేంటి అంట. ఉండండి సార్, మేడంకి కాల్ చేసి సార్ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు, త్వరగా వచ్చేయండి అని చెప్తాను. ఏయ్! ఆ పని మాత్రం చెక్ బాలు. ఏదో కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వయ్యా. మరైతే ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి సార్. ఇట్స్ ఓకే. నువ్వే చూడు. సార్ అంటే నేను యుఎస్కి. హోల్డ్ ఆన్. ఇది జస్ట్ అప్లికేషన్ ఇన్వైట్ అంతే. ఓ, మన ఆఫీస్ నుంచి నేను నిన్ను సజెస్ట్ చేశాను. నువ్వు అప్లై చేస్తే నీ ఎలిజిబిలిటీని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ అండర్ హెడ్ డిపార్ట్మెంట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీవే, నీ సక్సెస్లో శైలు అండ్ కార్తిక్ షేర్ ఉంది. యు నీడ్ టు సే థ్యాంక్స్ టు దెమ్. ఈ హ్యాపీనెస్లో మళ్ళీ దాని పేరు ఎందుకు? అన్నట్టు నువ్వు శైలుకి అసలు సారీ చెప్పలేదు కదా? సారీ అలాగో చెప్పలే, అట్లీస్ట్ నీ టీమ్ సపోర్ట్కైనా థ్యాంక్స్ చెప్పొచ్చు కదయ్యా. ఆ మేడం గారు ఆఫీస్కి రాలేదు. కార్తీక్ ఉన్నాడుగా, తనకి థ్యాంక్స్ చెప్తానులేండి. వాట్, శైలు ఇంకా ఆఫీస్కి రాలేదా? రాలేదు సార్. ఓకే సార్, నేను ఈ హ్యాపీనెస్ని కార్తీక్తో షేర్ చేసుకోవాలి. బాయ్ సార్. ఓకే బాలు. శైలు ఇంకా బాధపడుతున్నట్టుంది, కాల్ చేసి మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శైలు. ఆఫీస్కి రాలేదేంటి? నథింగ్ సార్, చిన్న బ్రేక్ తీసుకోవాలనిపించింది, అందుకే సార్ మీకు 2 days లీవ్ కావాలని మెయిల్ చేశాను. నథింగ్ డూయింగ్ శైలు. ఐ నో, జరిగింది ఏదైతే ఉందో అది డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది. బట్ నువ్వు అలా అక్కడే ఆగిపోతే ఇంకా డిప్రెస్ అవుతావు. ఐ నో యు ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్. సో నీకు ఈరోజు మాత్రం లీవ్ ఇస్తున్నాను. రేపు యాజ్ యూజువల్గా ఆఫీస్కి వచ్చేయాలి. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, టేక్ కేర్, బాయ్. ఇద్దరు మంచి టాలెంటెడ్ పర్సన్స్. అరే, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. వర్క్ వదిలేసి వార్ చేసుకుంటున్నారు ఏంటో. బాలుశాలు. ఓకే. అవును, శైలు మేడం రాలేదేంటి నిషా గారు? ఎందుకు వస్తుంది? ఏదో లక్ బాగుండి తన తప్పు లేదని తెలిసిపోయింది, కానీ లేదంటే అంత అవమానం జరిగాక ఏ మొహం పెట్టుకుని ఆఫీస్కి వస్తుంది? నేనైతే స్పాట్లోనే రిజైన్ చేసి వెళ్ళిపోయేదాన్ని. అవును, జరిగింది విని నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు శైలు మేడం మీద అంత కుట్ర పన్నుతారనుకోలేదు. పాపం మేడం మాత్రం అలాంటిది కాదు. అవునో కాదో ఎవరికి తెలుసు? ఎంకే యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఏమైనా వెర్రి వెంగళప్పలా? ఏ సంబంధం లేకుండా ఎందుకు ఇరికించాలని చూస్తారు? వెదవలు అలాగే చేస్తారు మేడం. కాకపోతే ఎవరు తీసిన గోతులా వాళ్లే పడ్డట్టు పాపం బాగా బుక్ అయిపోయారు. అదే ఆ డ్రైవర్ గారు దొరుకుంటే బాస్ ఖచ్చితంగా ఎంకే యాడ్ ఏజెన్సీ మీద పోలీస్ కేసు పెట్టేవారు. అప్పుడు అసలైన దొంగలెవరో బయటకు వచ్చేవారు. పోలీసుల వరకు ఎందుకు వెళ్తుంది? ఎందుకు వెళ్ళదు? ఎంకే యాడ్ ఏజెన్సీ వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు కదా. ఇట్స్ ఏ ఫ్రాడ్ కేస్. అయినా అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకులే, మీరు వర్క్ చేసుకోండి. అవును నిషా గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటది? మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను రాధా మిమ్మల్ని చూడ్డానికి వచ్చాం కదా. ఆ రోజు మేము వస్తుంటే మాకు ఎదురుగా మీ ఇంట్లో నుండి ఎంకే యాడ్ ఏజెన్సీ చైర్మన్ వచ్చాడు. ఓ గాడ్, ఆ విధవ దీని కట్లోనే పడ్డా? ఏంటి, ఎంకే యాడ్ ఏజెన్సీ చైర్మనా? అయినా మా బాబాయ్ కొంచెం చూడ్డానికి అలా ఉంటాడంతే. తను పెద్ద బిజినెస్ మ్యాన్, అందుకే సూటు బూటు ఆ హంగమా ఉంటుంది. అయినా ఎంకే చైర్మన్ మా ఇంటికి ఎందుకు వస్తాడు చెప్పు? నీ పిచ్చి కాకపోతేను.
అంటే నువ్వు నిషా గారిని అనుమానిస్తున్నావా? చిచి, జస్ట్ అడిగానంతే. ఏది ఆ ఫైల్ ఇవ్వు. ఇందాకేదో పాయింట్ మర్చిపోయాను. హలో కార్తీక్ గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ శైలజ గారు, అంతా ఓకేనండి? నేను ఇటుంటే మీరు అటేటో చూసి మాట్లాడుతున్నారేంటండి? సారీ శైలజ గారు, నాకు మిమ్మల్ని ఫేస్ చేయాలంటే చాలా గిల్టీగా ఉంది, అందుకే. అయ్యో భలేవారే అండి, ఇందులో మీ తప్పేం లేదు. మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంతే. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఆ విషయం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నారు? 2 రోజులు లీవ్ తీసుకొని కొంచెం రిఫ్రెష్ అవుదాం అనుకున్నాను, కానీ బాస్ రేపే వచ్చేయమన్నారు. లీవ్ తీసుకొని మంచి టూర్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత మీకు అసలు టైం ఉండదు. ఎందుకు? కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? కాదండి, మన బాలు త్వరలోనే యుఎస్ వెళ్ళిపోతున్నాడు. ఈరోజే అప్లికేషన్ తీసుకున్నాడు. సారీ అండి, బాలు టాపిక్ తీసుకురావాలని కాదు, ఈ విషయం చెప్తే మీరు ఫర్దర్గా ఈజీగా వర్క్ సైడ్ మూవ్ అవుతారని నా ఉద్దేశం, అంతే. నో ప్రాబ్లం అండి. అవును, మల్లిక గారు కనిపించట్లేదేంటి? అదొక ఐస్ క్రీమ్ పిచ్చిది, పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళింది. ఓకే అండి, తనని అడిగాను చెప్పండి. ఓకే, వెళ్ళొస్తానండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. కింద పడితే కాళ్ళు చేతులు విరుగుతాయండి. ఇప్పుడు అంత అర్జెంట్గా ఎక్కడికి ఎగిరిపోతున్నావు అన్నయ్య? ఇంకెక్కడికి ఉందిగా ఆడి అదో డ్రీము, యుఎస్. అక్కడికి అయి ఉంటది. అబ్బా, నువ్వు సూపర్ నాన్న, కరెక్ట్ గా చెప్పావు. ఈ రోజే హెడ్ ఆఫీస్ నుంచి నాకు అప్లికేషన్ వచ్చిందో. రెడీలీ భోజనం ఇచ్చు. అన్నయ్య, ఢిల్లీ ఏదో స్పెషల్ చేశాడంట, త్వరగా వచ్చేయ్ తిందాం. ఇప్పుడు ఆ బాలు యుఎస్ కు వెళ్ళిపోతే నీకే మంచిది కదే, నీకే అడ్డు ఉండదు కదా. ఇక్కడి ప్రాబ్లం నాకని కాదే, అసలు ఆ పోస్ట్కి ఆ బాలు కరెక్ట్ కాదు అను. 5 సంవత్సరాలకు ఒకసారి మనం వేసే ఓటు రాంగ్ అయితేనే తప్పుడు నాయకులు పుట్టుకుని వస్తారు. అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు కంపెనీని లీడ్ చేసే పోస్ట్ అది. ఇలాంటి షార్ట్ టెంపర్ గాన్ని అక్కడ కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. బాలు, నీకు చెక్ అంతే. ఢిల్లీ, నా కాఫీ. ఢిల్లీ, నాకు బూస్ట్. మీకేం వద్దా అయ్యగారు? నువ్వు ఈ గేదెలు కుర్తు పట్టించు, నేను నా పిల్లలకి నీళ్ళు పోసి వస్తాను. నానా, కొంపదీసి సెకండ్ ఫ్యామిలీ ఏదైనా పెట్టావేంటి? నువ్వు ఒక్కడివి చాలరా నా పాపులారిటీని పాపర్ పట్టించడానికి. రే, పిల్లలంటే మొక్కలు రా, మొక్కలు. అదేదో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా నాన్న. పిల్లలు పిల్లలు అని ఇండైరెక్ట్ సెన్స్ లో చెప్తే ఇలాంటి డబుల్ మీనింగ్ డౌట్లే వస్తాయి. తమరు యూఎస్ వెళ్తున్నారు కదా, అక్కడ అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, సింగిల్ పీస్ డ్రెస్లే ఉంటాయి. చూసుకో మరి. ఓ, అందుకేనా ఈ సెటైర్లు? 1 year తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్తాలేనా? మరి నేను బాబు గారు? నిన్ను తీసుకెళ్ళొచ్చు, కానీ చిన్న ప్రాబ్లం ఉంది ఢిల్లీ. ఏంటండి అది? ఫ్లైట్లో ఇంత లగేజ్ ఎలా చేస్తారో లేదో మరి. ఏం పర్లేదండి, గాల్లోకి ఎగరగానే తేలికైపోతుందిలేండి. ఏంటి లగేజ్ ఎగరడం అంటున్నారు? ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? కాదు బ్రో, అన్నయ్య షిప్పింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఏంటి, కొత్త ఇల్లు తీసుకున్నావా? పెళ్లి కాకుండానే సపరేట్ కాపురమా? చేసి పెళ్ళేంటి? ఆ తలక పట్టిన తెగులు అంత త్వరగా వదలలే బాబు. ఏంటి,
ఏదో మొక్కల గురించిలే. ఓహో. నానా నువ్వు నీ పని చూసుకో. బాబు గారు త్వరలో యుఎస్ వెళ్ళిపోతున్నారు, దాని గురించి ఈ డిస్కషన్. ఓ కంగ్రాట్స్ గోవింద్. ఆ వెళ్ళేదేదో పెళ్లి చేసుకుని వెళ్ళొచ్చు కదా, మంచి కంపెనీ ఉంటుంది. ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే. మళ్ళీ ఏదో అంటున్నారు. అది మన ఢిల్లీ గురించిలే. ఓహో. అయినా నేను వెళ్ళేదే మంచి కంపెనీకి, ఇంకా వేరే కంపెనీ అవసరం లేదులే. పిచ్చి గోవిందు, ఎన్ని కంపెనీలున్నా ఆ కంపెనీ రాదు కదా. నాకంత దోల్ లేదు కదా. ఇది బాబు వరుస. పెళ్లి పేరెత్తితే చాలు ఆయిల్లో ఆవాలు వేసినట్టు చిట్ట పటలాడతాడు. అబ్బా నాన్న, అన్నయ్య యుఎస్ పోతే పోనీ, నీ కోరికలన్నీ నేను తీరుస్తాను కదా. ఇంకో 2 yearsలో జాబ్ కొడతా, నెక్స్ట్ ఇయర్లో పెళ్లి చేసుకుంటా, అదే ఇయర్లో నేను తాతను కూడా చేస్తా. అవునానా? నీకు మనవడు కావాలా మనవరాలు కావాలా? చూసావా బాబు, వాడేమో 2G, వీడేమో 4G. వీళ్ళిద్దరి మధ్యలో నాకు శాంతి కావాలి బాబు. అంటే ఇంకో పెళ్లి చేసుకుంటారా అయ్యగారు? అబ్బాడి, అంకుల్ అడిగింది ప్రశాంతత, అమ్మాయిని కాదు. దేవుడు గొప్పోడ్రా. రే, మీ ముగ్గురు మధ్యలో నేను ఎక్కడ త్వరగా పోతానో అని నాకు చాలా గట్టి ఆశ ఇచ్చాడురా. అనవసరమైన విషయాలకి ఎందుకు నాన్న డిస్కషన్స్, లేనిపోని టెన్షన్స్. అవునండి, బాబు గారు యుఎస్ వెళ్ళడానికి మంచి ముహూర్తం చూడండి అయ్యగారు. ముహూర్తం అంటే గుర్తొచ్చింది, శైలుకి నాకు పెళ్లి ముహూర్తం చూడమని మా నాన్నకి చెప్పాలి. హలో నాన్న, బాగున్నాలే నాన్న. నాకు పెళ్లికి ముహూర్తాలు చూడమన్నాను కదా, ఏమైంది? ఏంటి, ఇంకో 15 రోజుల వరకు ముహూర్తాలు లేవా? సర్లే, అయితే అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. అబ్బా, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటానులే నాన్న, బాయ్. ఆ హోమ్ లో ఉన్న నా వర్క్ కూడా మీరే చేస్తే నేనేం చేయాలండి? రే ఢిల్లీ, సగం సగం అర్థం చేసుకుని సగం సగం మాట్లాడుకో. పెళ్లి కోసం అంత పాకులెడతావేంట్రా అసలు? రే బాలు, ఇప్పుడు పెళ్లి పెటాకులని బుక్ ఓపెన్ చేసావు అనుకో, నీ బుక్ చిరిగిపోద్ది. రే, నువ్వు నోరు మూసిన ఆఫీస్కెళ్ళా, నువ్వు వెళ్ళి సీరియల్ చూసుకో బాబు. రే, నువ్వు చర్చికి వెళ్ళరా, రోజు వెయిటింగ్ ఏమో. ఇవాళ వెనస్డే కదా నాన్న, సండే కాదు. నువ్వు బాగా క్లారిటీతో ఉన్నావురా, పదా. సీరియల్ నీ సంగతి ఏంట్రా? ఏంటి నిన్నెంత వర్షంలో తడిచిన చిచ్చుబుడ్డిలా ఉన్నావు, ఇవాళేంటి సీమటపాకాయలా కనిపిస్తున్నావు? ఎందుకంటే ఆ బాలుగాడి కొంపకి నిప్పెట్టబోతున్నాను, అందుకే. కొంప తీసి తగలబెట్టేస్తావా ఏంటి? కాదే, వాడి సీటు తగిలిపెడతా. అంటే వాడి యుఎస్ డ్రీమ్ కి బ్రేక్ వేస్తాను. అదేలా? ఈ రోజు నుంచి వాడిని డౌన్ చేయడమే నా టార్గెట్. వాడికున్న 5 స్ట్రాంగ్ పాయింట్స్ మీద దెబ్బ కొట్టి వాడిని వీక్ చేసి ఓడించేస్తా. అవసరమైతే ఇందులో నీ హెల్ప్ కూడా కావాలి. నా హెల్ప్ నీకెప్పుడు ఉంటుంది లేవే. అసలు 5 పాయింట్స్ ఏంటి? నంబర్ 1, వాడి ఈగో. వాడి ఈగోని దెబ్బతీసి వాడి పొగరు అణిచి నాకు సారీ చెప్పించుకుంటాను. నంబర్ 2, వాడి క్రియేటివిటీ. వాడికున్న పెద్ద ప్లస్ వాడి క్రియేటివిటీ. దాన్ని కూడా టార్గెట్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తాను. నంబర్ 3, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాడికున్న నార్మల్ సపోర్ట్ ఆ రెండే. సో వాడి పొగరు అణచాలంటే కొన్ని రోజులు ఆ సపోర్ట్ని డిస్కనెక్ట్ చేయాలి. నంబర్ 4, అమ్మాయిల మీద ద్వేషం. వాడికి అమ్మాయిలంటే ఎక్కడ లేని అసహ్యం కదా. ఇక నుంచి అమ్మాయిలే వాడి పాలిటే శత్రువుల్ని చేస్తా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వాడి యుఎస్ డ్రీమ్. యుఎస్ 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 అని రెక్కలు కట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఆ రెక్కల్ని కత్తిరించేస్తా. నా కంటికి నువ్వు నరసింహ సినిమాలో నీలాంబరిలా కనిపిస్తున్నావే. పాపం ఆ బాలుగాడు, ఆ దేవుడే కాపాడాలి. షో, ఆ దేవుడు కూడా ఇప్పుడు నా సైడే ఉన్నాడు.
అయ్యో ఆఫీస్కి టైం అవుతుంది బాయ్. ఈ సీల్ రాకస్ ఈ రోజు కూడా రాలేదేంటి? కొంపదీసి మన దెబ్బకి జాబ్ రిజైన్ చేసి పోయిందేమో. ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? దేనికి? అదే నీ దెబ్బకి రిజైన్ చేసిపోయానని ఖాళీ సీట్ చూసి ఆనందపడిపోతున్నట్టున్నావు. డౌట్ లేదు, ఇది ఖచ్చితంగా ఏ స్కానింగ్ మిషన్ మింగేసినట్టుంది. నిన్ను నీ చెత్త ఐడియాల్ని అనలైజ్ చేయడానికి స్కానింగ్ మిషన్ మింగాల్సిన అవసరం లేదు. నీ కళ్ళు చూస్తేనే చాలు నీ కడుపులో ఉన్న కొళ్ళు తెలిసిపోతుంది. ఇందాక నుంచి చూస్తున్నాను. నీ అంటావేంటి? వేర్ ఈస్ రెస్పెక్ట్? ఏమన్నావు? నన్ను రా అంటావా? అవును రా, నిన్నే రా. అయితే ఏంట్రా? ఎంత ధైర్యమే నీకు? ఉండు, నీ పని చెప్తాను. ఏం చేస్తావు? ఓ బాస్ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లోళ్ళ సుర్ 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 నన్ను శైలు రా అంది సుర్ అని ఏడుస్తావా? నేను అబ్బాయిని, నేనెందుకు ఏడుస్తాను? మరి ఏదో చెప్తానన్నా చెప్పు, మరి వెళ్ళు. అవసరం లేదు, ఇలా కంప్లైంట్స్ చేయడానికి నేను స్కూల్ పిల్లని కాదు. నువ్వు చెప్పాలనుకున్నా అసలు ఈ కంపెనీలో ఎవ్వరూ నమ్మరు. ఎందుకు నమ్మరు? టెస్ట్ చేద్దామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సింహాచలం చెప్పండి మేడం. ఏలే సింహాచలం, నేను బాలు గారిని. రే ఏంట్రా పోరా అనేసా తెలుసా? యుఎస్ లో ఓపెన్ అవుతున్న మన కొత్త బ్రాంచ్ ఎండి పోస్ట్ కి బాలు గారు అప్లికేషన్ పంపారని తెలిసింది. నిజమేనా సార్? ఎస్ శైలు, ఇట్స్ ట్రూ. అయితే ఆ పోస్ట్ కి నేను కూడా అప్లై చేస్తాను సార్.